గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రాచకొండ సిపి సుధీర్ బాబు సరూర్ నగర్ చెరువును సందర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాచకొండ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరూర్ నగర్ లో నిమజ్జనం కోసం 8 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని, జిహెచ్ఎంసీ సహకారంతో బ్యారికేడ్లు, మంచినీటి వసతి, గజ ఈతగాళ్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నిమజ్జనం రోజునే ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా 55 సీసీటీవీలను ఏర్పాటు చేశామని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు. సిపి వెంట డీసీపీ ప్రవీణ్ కుమార్ అధికారులు ఉన్నారు. సరూర్ నగర్ ట్యాంక్ బండ్ ఇస్ మేజర్ ఇంపార్టెంట్ ట్యాంక్ బండ్ ఫర్ us. లైక్ హైదరాబాద్ లో మనకు ట్యాంక్ బండ్ ఎట్లానో మనకు ఇక్కడ కూడా అటువంటి ఇంపార్టెంట్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి మనకు ఇప్పుడు 8 ట్రైన్స్ ఇక్కడ ఉంటాయి. ఫైనల్ డే వరకు ప్రస్తుతానికి 3 ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 55 సీసీ కెమెరాస్ ఇక్కడ ఎంటైర్ ఏరియాని మానిటర్ చేయడానికి, దానికి బెటర్ సర్వీస్ డెలివరీ కోసం చేశాం. మాకు మ్యాన్ ప్యాక్స్ కూడా మా కంట్రోల్ రూమ్లో ఇప్పుడే టెస్ట్ చేయడం జరిగింది. అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో పనిచేస్తున్నాయి. మున్సిపల్ అఫీషియల్స్, జిహెచ్ఎంసీ అఫీషియల్స్తో మాట్లాడి ఇక్కడ వాటర్ తొందరగా గణేశాస్ ఇమ్మర్స్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చూసి వాళ్ళతో కూడా మాట్లాడి కరెక్ట్ ఎలక్ట్రిక్ కనెక్టివిటీ ఉంటుంది, వైర్లు లేకుండా ఉండే ప్రమాదం లేకుండా విధంగా చర్యలు తీసుకుంటాం. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్ హూ ఈజ్ నాట్ యూనిఫామ్ అనేదే మనకు తెలిసినది కాబట్టి అందరు బాధ్యతంగా చేయాలని కోరుతున్నాం. అందరు అధికారులతో కలిసి పనిచేస్తాం. 5th డే నుంచి ఇంకెక్కువగా ఎమోషన్ వస్తారని మేము హోప్ చేస్తున్నాం. ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కంటిన్యూస్గా ఉంటుంది. మా కంట్రోల్ రూమ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఉంది. మాకు ఒక వికెట్ కూడా ఉంది, చెక్ పోస్ట్ ఉంది, మా ఆఫీస్లో ఉంది, ఒక సబ్ కంట్రోల్ అండ్ ఆఫీసర్ ఉంది. రెగ్యులర్ ఇంట్రాక్షన్లో ఉంటాం.